Garuda Express, an international courier service. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లాతూర్ వద్ద క్రాష్ అయింది. ఆ ఘటనలో ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కి ఎలాంటి గాయాలు కాలేదు. తాను సేఫ్ గా ఉన్నానని, కంగారు పడాల్సిన అవసరం లేదని ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. సీఎంతో పాటు చాపర్లో ఉన్న టీం కూడా సేఫ్ గా బయటపడినట్టు సమాచారం. అయితే సీఎం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ క్రాష్ ల్యాండ్ కావడంపై తనకు షాక్ గురి చేసిందని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ట్వీట్ చేశారు. ఆయన బాగానే ఉన్నారని తెలియటం చాలా ఆనందకరం అన్నారు. అయితే సీఎం హెలికాప్టర్ క్రాష్పై సీఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది. హెలికాప్టర్లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదం సంభవించినట్టు పేర్కొంది. హెలికాప్టర్ రెక్కలన్నీ విరిగిపోయి కనిపిస్తున్నాయి. 2 తలుపులు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి. క్రాష్ ల్యాండింగ్ అయిన ప్రాంతానికి కేవలం 5-6 మీటర్ల దూరంలోనే నివాస గృహాలు ఉన్నాయి. ఓ ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ వైర్లు కనబడుతున్నాయి. చాపర్ రెక్కలు పక్కనున్న రేకుల షెడ్ గోడకు తగిలి విరిగిపోయాయి. వీటి ధాటికి పక్కనే ఉన్న ఒక లారీ అద్దాలు కూడా పగిలిపోయాయి. చాపర్ తోకకు ఉండే ఫ్యాన్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. బేస్ దెబ్బతింది. హెలికాప్టర్ అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. అయితే హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ చివరి క్షణంలోనే ఇదంతా జరగటం, ఆపై అది కేవలం 1-2 మీటర్ల ఎత్తు నుంచే కిందకు నిట్టనిలువుగా పట్టడంతోనే అందులో వారు చాలా సేఫ్గా ప్రాణాలతో బయటపడ్డారు. ఏదేమైనా పెను ప్రమాదం నుంచి ఫడ్నవీస్ క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 10 రోజుల క్రితమే హెలికాప్టర్లో సమస్య తలెత్తినట్టు సమాచారం. అయినా హెలికాప్టర్ను ఎందుకు వినియోగించారనేది ప్రశ్నార్థకంగా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్కు ఫోన్ చేసి పరామర్శించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభమైంది.